this is Nandu Jorge. Welcome to Man Must Aware of This. This channel helps you to stay motivated, achieve greatness, and unlock your potential. Now, let's dive into the topic. ఈరోజు ఈ ఎపిసోడ్లో నేను మాట్లాడబోయే టాపిక్ అబౌట్ ద డౌన్ఫాల్స్ అంటే ది ఫెయిల్యూర్స్ అనేవి ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఫేజ్. సో మన లైఫ్లో మనం సక్సెస్ గెయిన్ చేయాలి అంటే ఈ ఫెయిల్యూర్స్ని ఎలా మైల్ స్టోన్స్గా మార్చాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ టాక్. డౌన్ఫాల్స్ అనే ఈ ఫేజ్ గురించి మాట్లాడుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సక్సెస్ అనేది చాలా హ్యాపీ థింగ్. సో దానికోసం ఎవరు ఏం మాట్లాడవసరం లేదు, మనం ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తే సరిపోతుంది. బట్ ఫెయిల్యూర్స్ అనే ఈ ఫేజ్ గురించి మాట్లాడుకోవడం ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా ఇంపార్టెంట్. అండ్ ఫెయిల్యూర్స్ అనే ఈ ఫేజ్పై అవేర్నెస్ ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క సక్సెస్ జర్నీలో ఇనీషియల్ డేస్లోనే వాళ్ళు దీని అవేర్నెస్తో ఉండడం చాలా ఇంపార్టెంట్. ఫెయిల్యూర్స్పై అవేర్నెస్ కలిగి ఉండడం ఇంపార్టెంట్ అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వాళ్ళ యొక్క సక్సెస్ జర్నీలో మిడిల్లోనే గివప్ చేసేస్తూ ఉంటారు. ద మెయిన్ రీజన్ వచ్చేసి ద ఫెయిల్యూర్స్. ప్రతి మనిషి వాళ్ళ యొక్క సక్సెస్ జర్నీ స్టార్ట్ చేసే ముందు గుర్తుపెట్టుకోవాల్సిన ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఫెయిల్యూర్స్ అనేవి ఖచ్చితంగా ఆ జర్నీలో వస్తాయి. సో ఆ డౌన్ఫాల్స్ని మనం బేర్ చేసి ముందుకు వెళ్తేనే మనం ఖచ్చితంగా సక్సెస్ని వన్ డే గెయిన్ చేయగలం. సో ఈ ఫేజ్పై అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. సో లెట్స్ టాక్. సో ఫెయిల్యూర్స్ అనేవి ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఫేజ్. ఎప్పుడైతే ఈ ఫేజ్ పైన అవేర్నెస్ కలిగి ఉంటారో అప్పుడు సక్సెస్ఫుల్గా ఈ ఫెయిల్యూర్స్ని ఫేస్ చేసి మీ యొక్క సక్సెస్ జర్నీలో సక్సెస్ని గెయిన్ చేయగలుగుతారు. చాలామంది ఏమనుకుంటూ ఉంటారు అంటే సక్సెస్ఫుల్ పీపుల్ని చూసి వాళ్ళు చాలా లక్కీ, వాళ్ళ లైఫ్లో ఎలాంటి హార్డెస్ట్ ఫేజెస్ ఉండవు, వాళ్ళు ఎలాంటి ఫెయిల్యూర్స్ని ఫేస్ చేయకుండానే చాలా ఈజీగా సక్సెస్ని గెయిన్ చేసేసారు అని అనుకుంటారు. బట్ అలా చాలా ఫ్యూ పీపుల్కి మాత్రమే జరుగుతూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈ ఫేజ్ని సక్సెస్ఫుల్గా ఫేస్ చేశాకే సక్సెస్ని రీచ్ అవుతూ ఉంటారు. బట్ మనలో చాలా మెంబర్స్ వాళ్ళ లైఫ్లో ఉన్న ఈ హార్డెస్ట్ ఫేజ్ని చూడట్లేదు. సో వాళ్ళు చాలా లక్కీ అని మనం ఎస్యూమ్ చేసుకుంటూ ఉంటాం. బట్ ద యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటి అంటే మనం ఓన్లీ వాళ్ళ సక్సెస్ లైఫ్ని మాత్రమే చూస్తున్నాం. బట్ యాక్చువల్లీ మనం చూడాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళు ఆ సక్సెస్ని రీచ్ అవ్వడానికి వాళ్ళు చేసే సాక్రిఫైజెస్, స్ట్రెస్, ప్రెషర్, హార్డ్ వర్క్, చాలా మెంబర్స్ నుంచి వాళ్ళకి వచ్చిన ఇన్సల్ట్స్, సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ ప్రిపరేషన్, సెల్ఫ్ హీలింగ్ ఇలాంటివి ఏమీ మనం చూడట్లేదు. సో అందుకే వాళ్ళు చాలా లక్కీ, వాళ్ళు చాలా ఈజీగా సక్సెస్ని ఏస్ చేసేసారు అని మనం ఎస్యూమ్ చేసుకుంటూ ఉంటాం. బట్ అది కంప్లీట్లీ రాంగ్. వాళ్ళంతా కూడా ఈ ఫెయిల్యూర్స్ అనే ఒక హార్డెస్ట్ ఫేజ్ని ఫేస్ చేసి ముందుకు వెళ్ళిన వాళ్ళే. ఓకే, మనం ఇప్పుడు ఫ్యూ సక్సెస్ఫుల్ స్టోరీస్ని తెలుసుకుందాం. లైక్ అసలు వాళ్ళు ఎన్ని ఫెయిల్యూర్స్ని ఫేస్ చేశారు బిఫోర్ ది గెట్ ఇన్ టు ది సక్సెస్ అని కొన్ని ఫ్యూ స్టోరీస్ తెలుసుకోవడం ద్వారా మనకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. అంటే లైక్ మనం కంపేర్ చేసుకోవాలి. వాళ్ళ ఫెయిల్యూర్స్తో కంపేర్ చేసుకుంటే మన ఫెయిల్యూర్స్ చాలా చిన్నవి. అండ్ వాళ్ళ సక్సెస్ కోసం చేసిన జర్నీతో కంపేర్ చేసుకుంటే మనది చాలా తక్కువ. సో వాళ్ళు చేసినప్పుడు మనం ఎందుకు చేయలేము? సో ఇలాంటివన్నీ మనం ఈ స్టోరీస్ నుంచి నేర్చుకోవాలి. ఫస్ట్లీ అబౌట్ థామస్ ఎడిసన్. థామస్ ఎడిసన్ ఒక గ్రేట్ ఇన్వెంట్. సో తన ఫస్ట్ లైట్ బల్బ్ని ఇన్వెంట్ చేయకముందు హీ ఫెయిల్డ్ 1000 times. తను 1000 times ఫెయిల్ అయ్యారు. సో ఎంత హార్డ్ వర్క్ ఎంత సాక్రిఫైజెస్ అండ్ ఎంత పేషెన్స్ ఉంటుంటే మనం ఫస్ట్ టైం ఫెయిల్ అయినప్పుడే గివప్ అయిపోతాం. ఈవెన్ దో ఈయన 1000 times ఫెయిల్ అయినప్పటికీ హీ నెవర్ గివ్ అప్ అంటిల్ ఆ లైట్ బల్బ్ని ఇన్వెంట్ చేసే వరకు. సో దిస్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫెయిల్యూర్ స్టోరీ. నౌ ద సెకండ్ సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్ స్టోరీ గురించి తెలుసుకుందాం. దట్ వాజ్ అబౌట్ స్టీవ్ జాబ్స్. ద ఫౌండర్ ఆఫ్ యాపిల్. స్టీవ్ జాబ్స్ తన యొక్క ఓన్ యాపిల్ కంపెనీ నుంచే తనని టెర్మినేట్ చేశారు. అయినప్పటికీ హీ నెవర్ గివ్ అప్. మళ్ళీ ఆయన నెక్స్ట్ అండ్ పిక్సర్ అనే 2 కంపెనీస్ని డెవలప్ చేశారు. ఆఫ్టర్ దట్ మళ్ళీ ఆయన యొక్క నీడ్ని తెలుసుకొని యాపిల్ కంపెనీ ఆయన మళ్ళీ రీఇన్వైట్ చేసింది. సో ప్రెజెంట్ వరల్డ్లో యాపిల్ ఈజ్ వన్ ఆఫ్ ద రినౌడ్ కంపెనీస్ ఇన్ అవర్ వరల్డ్. నౌ ద నెక్స్ట్ స్టోరీ వాజ్ మీరందరూ ఈ మ్యాప్ని యూజ్ చేస్తున్నారు. దట్ వాజ్ క్యాన్వాస్. మనం ప్రెజెంట్ వరల్డ్లో ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ చేసే ప్రతి ఒక్కరు కూడా థంబ్నెయిల్స్ కోసం అండ్ ప్రతి గ్రాడ్యుయేట్ కూడా వాళ్ళ యొక్క రెజ్యూమ్స్ కోసం ఇలా చాలా పర్పసెస్తో ఈ యాప్ని మనం ప్రెజెంట్ వరల్డ్లో చాలా హ్యూజ్గా యూజ్ చేస్తున్నాం. బట్ ఈ మిలానీ పెర్కిన్స్ యొక్క స్టోరీ మనందరం ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది. మిలానీ పెర్కిన్స్ యొక్క క్యాన్వాస్ అప్లికేషన్ని 100 ఇన్వెస్టర్స్ రిజెక్ట్ చేశారు. ఆ టైంలో ఆమె గివప్ అయిపోయి ఉంటే మనం ఈరోజు ఒక బెస్ట్
అప్లికేషన్ని ఎవ్వరం యూజ్ చేయలేకపోయేవాళ్ళం. సో తను చాలా పేషెన్స్తో అండ్ అస్సలు గివ్ అప్ అవ్వకుండా ఆ ఫెయిల్యూర్స్ అన్నిటిని ఫేస్ చేసుకుంటూ ఇంత దూరం రావడం వల్లే వన్ డే ఆమె యొక్క ఐడియా సక్సెస్ అయింది అండ్ ఆమె కూడా సక్సెస్ అయింది అండ్ సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తుంది. వీళ్ళంతా వాళ్ళ సక్సెస్ జర్నీలో ఫెయిల్యూర్స్ని చూసి భయపడి గివ్ అప్ అయిపోయి ఉంటే ఈరోజు ఇంత హ్యూజ్ సక్సెస్ని వాళ్ళు చూసి ఉండేవారు కాదు. సో ఈ స్టోరీస్ నుంచి మనం హ్యూజ్ లెర్నింగ్ ఒకటి చేయాలి. అది ఏంటి అంటే, థామస్ ఎడిసన్ 1000 టైమ్స్ ఫెయిల్ అయినప్పటికీ, మిలానీ పెర్కిన్స్ 100 ఇన్వెస్టర్స్తో రిజెక్షన్స్ అనేది తీసుకున్నప్పటికీ, అండ్ స్టీవ్ జాబ్స్ తన ఓన్ కంపెనీ నుంచే టెర్మినేట్ చేసినప్పటికీ వాళ్ళు అస్సలు గివ్ అప్ చేయలేదు. అలాంటిది మనం మన సక్సెస్ జర్నీలో లేదా మన టార్గెట్ని రీచ్ అయ్యే జర్నీలో 1 టైమ్ ఆర్ 2 టైమ్స్ ఆర్ 10 టైమ్స్ ఆర్ ఈవెన్ 20 టైమ్స్ ఫెయిల్ అయితే మనం గివ్ అప్ అయిపోతున్నాం. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఈవెన్ 1 టైం ఫెయిల్ అయినా చాలా మెంబర్స్ గివ్ అప్ అయిపోతూ ఉంటున్నారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ అప్ ఆ ఫేస్ని ఫేస్ చేసి ఎలా ముందుకు వెళ్ళాలో ఆలోచించాలి. సో అలా ఎలా ఆలోచించాలో, అలాంటి మైండ్ సెట్ని ఎలా బిల్డ్ చేసుకోవాలో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, నేను కంప్లీట్గా చెప్తాను. ఫస్ట్ టైప్స్ ఆఫ్ ఫెయిల్యూర్స్ని తెలుసుకుందాం. దెన్ ఆ ఫెయిల్యూర్స్ని ఎలా ఫేస్ చేయాలో నేర్చుకుందాం. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో నేను చెప్పబోయే టైప్స్ ఆఫ్ ఫెయిల్యూర్స్లో మీరు ఏ టైప్ ఆఫ్ ఫెయిల్యూర్ స్టేజ్లో ఉన్నారో ఒకసారి మీరు ఆలోచించండి అండ్ మళ్ళీ ట్రై చేయండి. అండ్ దిస్ టైం ఆ గోల్ని రీచ్ అయ్యే వరకు అగైన్ అండ్ అగైన్ ట్రై చేస్తూనే ఉండాలి. నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్. Try, fail, learn, do it until you get it. No matter how many times you did it. First type of failure. చాలా మెంబర్స్ వాళ్ళు ఏదైతే గోల్ పెట్టుకుంటారో ఆ గోల్కి సంబంధించి వాళ్ళు ఫస్ట్ స్టెప్ ఇనిషియేట్ చేయడానికే చాలా భయపడిపోతూ ఉంటారు అండ్ వాళ్ళు అక్కడే ఆగిపోతూ ఉంటారు. దీనికి అర్థం ఏంటంటే మీ ఫెయిల్యూర్స్ని మీరే యాక్సెప్ట్ చేస్తున్నట్టు. ఇది చాలా మోస్ట్ డేంజరస్ ఫెయిల్యూర్. అసలు ఫస్ట్ స్టెప్పే వేయకపోతే మీరు లాస్ట్ స్టెప్ వరకు అసలు ఎలా రీచ్ అవుతారు? సో ఈ ఫెయిల్యూర్ ఫేజ్లో ఉన్న వాళ్ళు టేక్ యువర్ ఫస్ట్ స్టెప్ టుడే. సెకండ్ టైప్ ఆఫ్ ఫెయిల్యూర్ ఏంటి అంటే, వాళ్ళు ఇనీషియల్ స్టేజ్లో వాళ్ళు చాలా యాక్టివ్గా స్టార్ట్ చేస్తారు. బట్ ఆన్ ది ప్రాసెస్లో వాళ్ళు బోర్ ఫీల్ అయ్యో లేదా చిరాకు ఫీల్ అయ్యో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మధ్యలోనే గివ్ అప్ అయిపోతూ ఉంటారు. ఈ ఫేజ్ ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ పర్సన్ వాళ్ళ యొక్క సక్సెస్ జర్నీలో ఫేస్ చేసిన ఫేజే. సో ఇదేమి మనకి మాత్రమే జరగట్లేదు. సో మీ మైండ్ని మీరు ఎలా చెప్పుకోవాలి అంటే, ఈ ఫేజ్ని నేను అందరు సక్సెస్ఫుల్ పీపుల్ లానే ఫేస్ చేసి ముందుకు వెళ్ళగలను అని మీ మైండ్కి మీరే చెప్పుకోవాలి. అంటే లైక్ మీ సెల్ఫ్ టాక్. ఈ ఫేజ్ని మీరు దాటాలి అంటే మీరు కాన్షియస్గా వర్క్ పై మీరు ఇంట్రెస్ట్ని పెంచుకోవాలి. సో సెల్ఫ్ మోటివ్ చేసుకోవాలి. లేదా మీ ఫేవరెట్ సక్సెస్ఫుల్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క మోటివేషనల్ స్పీచెస్ లేదా మోటివేషనల్ వీడియోస్ని వాచ్ చేయాలి. సో అప్పుడు మీకు మళ్ళీ ఇంట్రెస్ట్ గెయిన్ అయ్యి మీరు కన్సిస్టెంట్గా దానిపై వర్క్ చేయగలుగుతారు. ఈ ఫేజ్ వరకు వచ్చారు అంటే మీరు ఎండ్ ఫేజ్ వరకు కూడా రీచ్ అవ్వగలుగుతారు. థర్డ్ టైప్ ఆఫ్ ఫెయిల్యూర్ ఏంటి అంటే, మనం అనుకున్నది రీచ్ అవ్వడానికి రిసోర్సెస్ లేవు అని చెప్పేసి స్టార్టింగ్ స్టేజ్లోనో లేదా మిడిల్లోనో గివ్ అప్ అయిపోతూ ఉంటారు. చాలా మెంబర్స్ ఈ టైప్ ఆఫ్ ఫెయిల్యూర్ని వాళ్ళ లైఫ్లో యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. లైక్ స్టడీస్కి మనీ లేవని మధ్యలోనే స్టడీస్ ఆపేయడం. గవర్నమెంట్ స్కూల్ అవైలబుల్లోనే ఉన్నాయి కదా, లెర్నింగ్ ఈజ్ అల్టిమేట్ పర్పస్, దానికి ఏ స్కూల్ అయితే ఏంటి. అండ్ అనదర్ సినారియో ఏంటి అంటే, ఫండ్స్ లేవని చాలా మెంబర్స్ గివ్ అప్ అయిపోతూ ఉంటారు. బట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ ఉన్నాయి విత్ లో ఇంట్రెస్ట్. సో మీకు మీ స్ట్రాటజీ లేదా మీ స్కిల్ లేదా మీ ఎండ్ ప్రోడక్ట్ జెన్యూనిటీపై మీకు నమ్మకం ఉంటే స్టార్ట్. నేను మీకు ఒక రియల్ లైఫ్ స్టోరీని షేర్ చేస్తాను అండ్ దట్ వాజ్ అబౌట్ మైండ్. ఐ థాట్ దట్ మీకు ఈ స్టోరీ ఒక మంచి మోటివేషన్లో హెల్ప్ అవుతుంది. నేను ఒక 2 months బ్యాక్ చాలా ఖాళీగా ఉండేదాన్ని. అప్పుడు నేను ఆలోచించేదాన్ని, ఆల్వేస్ ఫీలింగ్ బోర్, ఖాళీగా ఉండడం ఇదంతా నాట్ గుడ్ ఎట్ దిస్ ఏజ్. సో ఐ హ్యావ్ టు డూ సంథింగ్. సో నాలో ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి అని చెప్పేసి నేను థరోలీ ఆలోచిస్తూ ఉండేదాన్ని. వన్ డే నాకు సడన్గా ఒక థాట్ వచ్చింది, నేను కాలేజ్లో చాలా సెమినార్స్ చెప్పాను, చాలా స్పీచెస్ ఇచ్చాను అండ్ స్టూడెంట్స్ని చాలా మోటివేట్ చేయడానికి చాలా టైమ్స్ ట్రై చేశాను, చాలా స్పీచెస్ ఇచ్చాను. So I thought that why shouldn't I start the motivational YouTube channel? And YouTube ఒక్కటే చాలా ఫ్రీ రిసోర్స్.
అని చెప్పేసి. బట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి నా దగ్గర ప్రాపర్ రిసోర్సెస్ లేదు. లైక్ మైక్ లేదు, రింగ్ లైట్ లేదు, అండ్ ట్రైపాడ్ లేదు, అండ్ నా ఫోన్ కెమెరా కూడా కొంచెం తక్కువ పిక్సెల్ రిజల్యూషన్. సో హౌ కెన్ ఐ, బట్ ఇంట్లో మనీ అడగడం అసలు ఇష్టం లేదు. బట్ ఐ హ్యావ్ టు డూ సంథింగ్. ఏం చేయాలి, ఐ ఆల్వేస్ థింక్ ఆన్ దాట్. అలా ఒక 2-3 డేస్ ఆలోచించాను. 2-3 డేస్ ఆలోచించిన తర్వాత వాట్ ఐ ఫెల్ట్, I have good knowledge on how to motivate myself. సో అది నేను ఎదుటి వాళ్ళకి కూడా మోటివేట్ చేయడానికి సేమ్ థింగ్స్ ఎందుకు హెల్ప్ అవ్వదు. సో ఐ హ్యావ్ టు స్టార్ట్. రిసోర్సెస్ లేదు అని చెప్పేసి నేను ఇది ఆపేయకూడదు. ఐ ఫెల్ లైక్ దట్. సో అప్పుడు నేనేం చేశాను అంటే, యాక్చువల్లీ నా ఫస్ట్ యూట్యూబ్ స్టూడియో నేను ఎలా సెటప్ చేసుకున్నాను అంటే, యాక్చువల్లీ నేను చెప్పా కదా ఆల్రెడీ మనీ అడిగేది ఇంట్లో ఇష్టం లేదని. సో మా మమ్మీ దగ్గర నుంచి ఎలాంటి 1 రూపీ కూడా తీసుకోకుండా నేను నా ఓన్గా నా థాట్స్తో నేను ఒక చిన్న సెటప్ని చేసుకున్నాను. అది ఎలా అంటే, నా ఫోన్ని పట్టుకెళ్ళి, ఐ డోంట్ హ్యావ్ ట్రైపాడ్. సో నా ఫోన్ని పట్టుకెళ్ళి ఒక సాల్ట్ డబ్బాకి ఆంచి పెట్టేసి, సో అలా నేను నా ట్రైపాడ్ స్టాండ్ని సెట్ చేసుకున్నాను. నెక్స్ట్, ఐ డోంట్ హ్యావ్ రింగ్ లైట్. అప్పుడు నేను ఏం చేశాను అంటే, ఫస్ట్ ఇనీషియల్ డేస్లో నేను డే లైట్ ఉన్న టైంలోనే వీడియో రికార్డ్ చేసేదాన్ని. ఆఫ్టర్ దట్ ఒక 5 వీడియోస్ తర్వాత నాకు ఒక థాట్ వచ్చింది, వై షుడింట్ ఐ యూజ్ టార్చ్ లైట్ ఇన్స్టెడ్ ఆఫ్ రింగ్ లైట్ అని చెప్పేసి. సో నేను మా మమ్మీ ఫోన్ కూడా తీసేసుకొని పక్కనే ఇంకొక డబ్బాకి ఆంచి పెట్టి టార్చ్ ఆన్ చేసి పెట్టేదాన్ని. సో ఆఫ్టర్ 5 వీడియోస్ తర్వాత నా వీడియోస్ నేను కొంచెం ఆ టార్చ్ లైట్తో కొంచెం బ్రైట్గా కనిపించేదాన్ని. సో ఆఫ్టర్ దాట్ ఏం చేశాను అంటే, ఐ డోంట్ హ్యావ్ మైక్ కూడా లేదు. అప్పుడు ఏం చేశాను అంటే, ఐ సెర్చ్డ్ ఫర్ మైక్స్. చాలా కాస్ట్ ఉండే మైక్స్, అన్నీ మంచి మైక్స్. బట్ ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేయకుండా ఫ్రీగా దీన్ని స్టార్ట్ చేయాలి అని డిసైడ్ అయ్యాను కాబట్టి ఫస్ట్లోనే. సో నేను సర్చ్ చేశాను అండ్ ఐ గాట్ 160 రూపీస్ అని చెప్పేసి ఈ మైక్ని నేను చూశాను. బట్ ఆ మనీ కూడా యాక్చువల్లీ నా దగ్గర లేవు. సో అప్పుడు నేను ఏం చేశాను అంటే, నా ఫ్లిప్కార్ట్ పాయింట్స్ ఏదైతే ఉన్నిందో వాటితో నేను ఈ మైక్ని పర్చేస్ చేశాను. ఆఫ్టర్ 2 మంత్స్ ఈ వీడియోస్ కొంచెం రీచ్ మంచిగా వెళ్తుంది అని నాకు, అట్లీస్ట్ 1% అయినా రీచ్ మంచిగా వెళ్తుంది అని నాకు అనిపించినప్పుడు, అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నా గుడ్ కాంటెంట్ చాలా బాగుంది, డెఫినెట్లీ లైక్ చేస్తారు, సో దే మోటివేటెడ్ మీ. సో ఐ డిసైడెడ్ టు బై మై ట్రైపాడ్ స్టాండ్. అది కూడా నేను ఎలా కొనుక్కున్నాను అంటే, మా మమ్మీ దగ్గర నుంచి కాకుండా నా పాకెట్ మనీ అంతా సేవ్ చేసి, లేట్ అయినా కానీ నా పాకెట్ మనీని సేవ్ చేసి ఇప్పుడు నేను రింగ్ లైట్ కొనుక్కున్నాను, ట్రైపాడ్ స్టాండ్ కొనుక్కున్నాను. ఇప్పుడు కొంచెం బెటర్గా చేస్తున్నాను. సో నేను నా దగ్గర రిసోర్సెస్ లేదు అని చెప్పేసి నేను ఇనీషియల్ స్టేజ్లోనే అసలు ఈ ఛానల్ స్టార్ట్ చేయకుండా ఉంటే టుడే నాకు 120, ఈ సెకండ్కి 127 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళు అసలు వచ్చేవారే కాదు కదా. సో రిసోర్సెస్ లేదు అని చెప్పేసి మనం ఆగిపోవడం అనేది ఇది చాలా పెద్ద ఎక్స్క్యూజ్. సో మనం రిసోర్సెస్ ఎవరికి ఉండవు, మనం ఆ రిసోర్సెస్ని కల్పించుకొని వీ హ్యావ్ టు గెట్ ఇట్. అండ్ రిసోర్సెస్ లేదు అని చెప్పేసి అసలు స్టార్ట్ చేయకపోయి ఉంటే ఈరోజు ఐ డిడెంట్ హ్యావ్ ట్రైపాడ్, ఐ డిడెంట్ హ్యావ్ రింగ్ లైట్, ఐ డిడెంట్ హ్యావ్ మైక్. సో నేను ఉన్న దాంట్లోనే స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి చేయడం వల్లే నాకు మంచి రీచ్ వస్తూ ఉంది. స్లోగా అయినా పర్లేదు వస్తూ ఉంది. సో ఇప్పుడు నేను రిసోర్సెస్ అన్నిటినీ కొంతవరకు మేనేజ్ చేయగలుగుతున్నాను. సో స్టార్ట్ చేయకపోయి ఉండే అసలు ఇంతవరకు వచ్చి ఉండేదాన్ని కాదు. సో రిసోర్సెస్ లేదు అని చెప్పేసి అనేది ఒక బిగ్ ఎక్స్క్యూజ్. సో అలా ఏం కాకుండా స్టార్ట్ చేయండి. ఉన్న రిసోర్సెస్ని యూజ్ చేయడానికి ట్రై చేసి స్టార్ట్ చేయండి. అఫ్కోర్స్ ఇది అన్ని గోల్స్కి ఇది పాసిబుల్ అవుతుంది అని నేను చెప్పను. బట్ ట్రై చేస్తే ఏదో ఒక వే ఖచ్చితంగా దొరుకుతుంది. సో గివ్ అప్ అయిపోవడం కన్నా ట్రై చేస్తే ఈరోజు 0లోనే ఉండొచ్చు, బట్ 1 డే 1% అయినా మనం చేంజ్ని చూడగలుగుతాం. ఆఫ్టర్ ద 10% చేంజ్ని చూడగలుగుతాం. లైక్ నాకు స్టార్టింగ్లో సాల్ట్ బాక్స్ని నేను ఎలా ట్రైపాడ్లా యూజ్ చేసేదానో ఇప్పుడు ట్రైపాడ్ స్టాండ్ని ఎలా యూజ్ చేస్తున్నానో. సో ఈ 1% చేంజ్ని చూడడానికి మనం అసలు ఫస్ట్ ఇనీషియల్గా స్టార్ట్ చేయాలి కాబట్టి, సో
దిస్ ఫేజ్ ఇస్ ఈ ఫేజ్ చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరూ ఐ హోప్ మీకు ఈ స్టోరీ ఒక మంచి ఎగ్జాంపుల్, మోటివేటివ్ ఎగ్జాంపుల్గా అనిపిస్తుంది అని ఐ హోప్ దట్. సో ఐ హోప్ దట్ మీరు దీని నుంచి ఎంతో కొంత నేర్చుకుంటారు అని చెప్పేసి ఐ రియల్లీ వాంటెడ్ టు షేర్ దిస్ విత్ యూ. ఓకే, నౌ లెట్స్ లర్న్ మనం ఈ ఫెయిల్యూర్ అనే ఫేజ్ని ఎలా ఫేస్ చేసి దాన్ని దాటుకొని ముందుకు వెళ్ళాలో ఇప్పుడు తెలుసుకుందాం. సో నేను ఇప్పుడు చెప్పబోయే ప్రతి ఒక్క విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఎక్కడైనా నోట్ చేసుకోండి, లేదా ఈ వీడియోని సేవ్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు ఫెయిల్యూర్ని హిట్ చేస్తారో అప్పుడు ఒకసారి ఈ వీడియోని వాచ్ చేయండి, లేదా మీరు ఎక్కడ నోట్ చేసుకున్నారో దాన్ని ఒకసారి రివైజ్ చేయండి. సో ఈ స్టెప్స్ అన్నిటిని ఫాలో అవ్వండి, అప్పుడు మీరు మీ ఫెయిల్యూర్ని దాటి ముందుకు వెళ్ళగలుగుతారు. ఎప్పుడైనా మీ జర్నీలో మీకు ఫెయిల్యూర్ ఎదురుపడినప్పుడు మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ముందు మీరు ప్రశాంతంగా కూర్చొని టెన్షన్ పడకుండా, కంగారు పడకుండా, భయపడకుండా, గివప్ అయిపోవాలి అనే థాట్ రానివ్వకుండా ఆ ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయండి. ఇప్పుడు నాకు ఒక ఫెయిల్యూర్ వచ్చింది, నేను ఈ టైంలో చాలా అవేర్డ్గా ఉండాలి, దీన్ని ఎలా సాల్వ్ చేయాలో నేను ఇప్పుడు ఆలోచించాలి అని మీరు చెప్పుకోండి. మీరు మీ మైండ్ని స్టేబుల్ చేసిన తర్వాత ఇప్పుడు అసలు ఆ ఫెయిల్యూర్ అనేది ఏ ప్రాబ్లం వల్ల వచ్చిందో మీరు ఒకసారి అనలైజ్ చేయాలి. అంటే లైక్ అసలు ఎక్కడ తప్పు జరిగింది, అసలు ఈ ఫెయిల్యూర్ ఎందుకు వల్ల వచ్చింది, ఎక్కడ మిస్టేక్ జరగడం వల్ల ఇప్పుడు ఈ ఫేజ్లో నేను ఉన్నాను, అండ్ ఇది నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా ఉండేలాగా నేను జాగ్రత్త పడాలి అని మీరు ఈ పాయింట్స్ అన్నిటినీ కూడా అనలైజ్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఆ ఫెయిల్యూర్పై మీ యొక్క థింకింగ్ ప్రాసెస్ని పాజిటివ్గా మార్చాలి. ఎప్పుడైతే మీరు పాజిటివ్గా మారుస్తారో అప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే, ఫెయిల్యూర్ అనేది సక్సెస్ని గెయిన్ చేయడానికి ఒక మంచి మైల్ స్టోన్, నేను దీన్ని యూజ్ చేసుకోవాలి, దీని నుంచి ఒక మంచి విషయాన్ని నేర్చుకోవాలి అనిపిస్తుంది. నేను లెర్న్ చేయడానికి ఇది ఒక మంచి ఫేజ్. సో ఈ ఫేజ్ నుంచి నేను ఏదైనా ఒక మంచి విషయాన్ని నేర్చుకొని నా లైఫ్లో నెక్స్ట్ టైం అది రిపీట్ అవ్వకుండా నేను ముందుగానే కేర్ తీసుకోవాలి అని చెప్పేసి మీ యొక్క పాజిటివ్ మైండ్ని మీరు సెట్ చేసుకోవాలి. నా ఆ ఫెయిల్యూర్ని సాల్వ్ చేయడానికి ఎన్ని పాసిబుల్ వేస్ ఉన్నాయో అవన్నీ ఆలోచించాలి. ఆ ఫెయిల్యూర్ ఫేజ్ని మీరు సక్సెస్ఫుల్గా ఓవర్కమ్ చేయడానికి మీరు స్మాల్ స్టెప్స్గా పెట్టుకొని ఒక్కొక్క స్టెప్ని ఫాలో చేస్తూ, ఒక్కొక్క స్టెప్పై వర్క్ చేస్తూ మీరు ఫైనలీ ఆ ఫెయిల్యూర్ని ఓవర్కమ్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీ ఫస్ట్ సొల్యూషన్ ఫెయిల్ అయినట్లయితే మీరు మళ్ళీ అనదర్ సొల్యూషన్ ఆలోచించండి అండ్ మళ్ళీ ఒక్కొక్క స్మాల్ టాస్క్స్ చేసి ఆ ఫెయిల్యూర్ని ఓవర్కమ్ చేయండి. ఈ ఫేజ్ని మీరు ఫేస్ చేయడానికి మీకు చాలా పేషెన్స్ ఉండాలి అండ్ మీరు ఈ ఫేజ్లో చాలా కన్సిస్టెంట్గా వర్క్ చేయాలి. అప్పుడే మీరు ఈ ఫేజ్ని సక్సెస్ఫుల్గా ఫేస్ చేయగలుగుతారు. సో దానికోసం మీ మైండ్ సెట్ని మీరు చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేయాలి అండ్ మిమ్మల్ని మీరు చాలా సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలి అండ్ సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకోవాలి. సో అవన్నీ జరగాలి అంటే మీతో మీరు ఇలా చెప్పుకోండి, నేను చాలా స్ట్రాంగ్, నేను ఈ ఫేజ్ పై వర్క్ చేసి నేను ఈ ఫేజ్ని ఓవర్కమ్ చేయగలుగుతాను. నో మ్యాటర్ హౌ హార్డ్ ఇట్ ఈస్, ఎంత హార్డ్ ఉన్నప్పటికీ కూడా నేను దీనికి ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసి ఆ సొల్యూషన్పై కన్సిస్టెంట్గా వర్క్ చేసి నేను ఈ ఫెయిల్యూర్ని ఓవర్కమ్ చేయగలుగుతానని మీతో మీరు ఫ్రీక్వెంట్గా చెప్పుకోండి. అప్పుడు మీ బ్రెయిన్కి ఈ ప్రాబ్లంపై ఒక మంచి అవేర్నెస్ క్రియేట్ అవుతుంది, మంచి ప్యాటర్న్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో అప్పుడు మీ బ్రెయిన్ ఆ ప్రాబ్లం యొక్క సొల్యూషన్స్ని మీకు ఆటోమేటిక్గా చెప్తుంది అండ్ మీ బ్రెయిన్ మీకు గివప్ అయిపోవాలి అనే థాట్ని అస్సలు రానివ్వదు. సో మీకు సొల్యూషన్ దొరుకుతుంది అండ్ మీరు చాలా స్ట్రాంగ్గా కూడా బిల్డ్ అవుతారు. ద ఫైనల్ కన్క్లూజన్ ఏంటి అంటే, సో ఫెయిల్యూర్స్ని గివప్ చేసే టూల్స్లా కాకుండా సక్సెస్ని రీచ్ అవ్వడానికి ఉపయోగపడే ఒక టూల్స్లా మీరు ఫెయిల్యూర్స్ని ఫస్ట్ రిసీవ్ చేసుకోండి. దెన్ మీ మైండ్ని ఫెయిల్యూర్స్ ఫేస్ కోసం ఒక అవేర్నెస్ మీ మైండ్కి మీరు క్రియేట్ చేయండి అండ్ మీ సెల్ఫ్ టాక్, అదే మీ సెల్ఫ్ మోటివేషన్, అదే మీ సెల్ఫ్ ప్రిపరేషన్. సో దాని ద్వారా మీరు ఈ ఫెయిల్యూర్స్ని ఈజీగా ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్ళగలుగుతారు. ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీపై ఈ వీడియో ఎలా ఇంపాక్ట్ చెందిందో లీవ్ ఏ కామెంట్ ఇన్ ద బిలో. అండ్ ఎవరికైతే ఈ వీడియో బాగా హెల్ప్ఫుల్ అనిపిస్తుందో వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.